71 రన్స్తో అద్భుతమైన హాఫ్ సెంచరీ బాది ఆఖరి వరకు క్రీజ్లో నాట్అవుట్గా నిలబడి టీంని గెలిపించుకున్న హర్మన్ ప్రీత్ కౌర్ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్లని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు గుజరాత్ ఫీల్డర్స్ వదిలేశారు. మరి ఇంత చెత్త ఫీల్డింగ్తో వరుసగా లైఫ్లు ఇస్తే ముంబై గెలవకుండా ఉంటుందా, గుజరాత్ ఓడిపోకుండా ఉంటుందా? హర్మన్ బాదుడితో 193 టార్గెట్ని ముంబై 4 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు పోగొట్టుకుని చేస్ చేసేసింది. ఇది గుజరాత్కి WPL 2026లో ఫస్ట్ ఓటమి. మొన్న ఢిల్లీపై, ఈరోజు గుజరాత్పై ముంబై కెప్టెన్ హర్మన్ అదరగొట్టింది. మాస్టర్ మైండ్ కెప్టెన్సీతో మొదట గుజరాత్ బ్యాటర్స్ని భారీ స్కోర్ కొట్టకుండా కంట్రోల్ చేసి, ఆ తర్వాత మాస్టర్ క్లాస్ బ్యాటింగ్తో ఆఖరి వరకు క్రీజ్లో నిలబడి ముంబైకి సూపర్ విక్టరీ సాధించి పెట్టుకుంది. అయితే మ్యాచ్ ముందే నేను చెప్పా, ఇది గుజరాత్ బ్యాటింగ్కి ముంబై బౌలింగ్కి మధ్య ఫైట్ అని. మ్యాచ్లో అదే జరిగింది. బట్ ముంబై బౌలింగ్ ఇరగదీసింది, కానీ గుజరాత్ బ్యాటింగ్లో ఫెయిల్ అయింది. ఒక్క గుజరాత్ బ్యాటర్ కూడా వాళ్ళ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు ఈరోజు. ముఖ్యంగా ఫుల్ ఫామ్లో ఉన్న సోఫీ డివైన్ 8 పరుగులకే అవుట్ కావడంతో పాటు కెప్టెన్ యాష్లీ గార్డ్నర్ కూడా 20 రన్స్కే అవుట్ కావడంతో కేవలం 193 రన్స్ మాత్రమే చేసి ముంబై ముందు భారీ స్కోర్ పెట్టడంలో ఫెయిల్ అయింది గుజరాత్. అండ్ ఆ తర్వాత ఇచ్చిన టార్గెట్ని కాపాడుకోవడంలో ఆల్రెడీ వీక్గా ఉన్న బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ఫెయిల్ అయింది. అయితే 193 రన్స్ తక్కువ స్కోర్ అని కాదు, రీసెంట్ టోర్ని చూస్తే దాదాపు అన్ని టీమ్స్ 200 వరకు స్కోర్ చేస్తున్నాయి అండ్ చేస్ కూడా చేసేస్తున్నాయి. అందుకే ఈ స్కోర్ తక్కువైంది అండ్ గెలవడానికి సరిపోలేదు. అయితే ముంబై బ్యాటర్స్లో మళ్ళీ ఓపెనర్స్ ఫెయిల్ అవ్వడంతో పాటు బ్రంట్ కూడా లేకపోవడంతో హర్మన్ టీం గెలవడం కష్టమే అనుకున్నారు ఫ్యాన్స్. కానీ అమన్జోత్ కౌర్ 26 బంతుల్లో 40 రన్స్ కొట్టి ఇన్నింగ్స్ బిల్డ్ చేసింది స్టార్టింగ్ నుంచి. ఆ తర్వాత గెలిపించే రెస్పాన్సిబిలిటీ కెప్టెన్ హర్మన్ తీసుకుని 38 రన్స్ కొట్టిన నికోలా క్యారీ తోడుగా 43 బంతులో 7 ఫోర్లు 2 సిక్స్లతో 71 రన్స్ బాది సింపుల్గా టీంని గెలిపించేసుకుంది. ఇక్కడ మనం గుజరాత్ ఫీల్డింగ్కి కూడా దండం పెట్టచ్చు. క్యాచ్లు వదిలేశారు, బౌండరీలు ఆపలేకపోయారు, పిల్ల బచ్చా ఫీల్డర్స్లా ఫీల్డింగ్ చేశారు లిటరల్గా ఈ మ్యాచ్లో. చివరిలో ముంబై గెలవాలంటే 18 బంతుల్లో 30 రన్స్ కొట్టాల్సిన క్రూషియల్ స్టేజ్లో ఫీల్డింగ్ టైట్గా చేయడం మానేసి హర్మన్ ఇచ్చిన క్యాచ్లనే 3 సార్లు వదిలేశారు. దీంతో హర్మన్ చివర్లో వరుస బౌండరీలు బాది టీంని గెలిపించేసుకుంది. ఏదేమైనా ఈరోజు మ్యాచ్లో గుజరాత్, ముంబై 2 టఫ్ టీమ్స్ చివరి వరకు పోరాడిన ఆఖరికి మాత్రం గుజరాత్ చెత్త ఫీల్డింగ్, చెత్త బౌలింగ్ వల్ల, బ్యాటింగ్లో కూడా ఫెయిల్ అవడం వల్ల గుజరాత్ ఓడిపోతే హర్మన్ హీరోయిక్ క్యాప్టెన్ స్నాక్తో ముంబైని గెలిపించేసుకుంది. దీంతో WPL 2026లో ముంబై తన 2వ విక్టరీ నమోదు చేస్తే గుజరాత్ తన ఫస్ట్ ఓటమిని నమోదు చేసింది.